హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చి గ్లైకాలసిస్. గ్లైకాలసిస్కి అదర్ నేమ్ నుంచి ఈఎంపీ పాత్వే. మీకు ఎగ్జామ్లో ఈఎంపీ పాత్వే ఆర్ గ్లైకాలసిస్ ఏది అడిగినా మీరు సేమ్ ఆన్సర్ రాయొచ్చు. అండ్ మీకు ఒక సజెషన్ ఏంటి అంటే, మీరు ఆన్లైన్ క్లాసెస్ విన్నప్పుడు క్లాస్తో పాటు రన్నింగ్ నోట్స్ కానీ లేదు అంటే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏమేమి తెలిసినాయి, మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవి అన్నీ మీరు నోట్ చేసుకోండి. దానివల్ల ఏమవుద్ది అంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ప్రిపరేషన్ ఈజీగా అవుద్ది. అండ్ స్టార్ట్ చేద్దాము. గ్లైకాలసిస్ అంటే మెయిన్ ఈ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అంటే, గ్లైకాలసిస్ అంటే షుగర్ అండ్ లైసిస్ మీన్స్ బ్రేక్ డౌన్. సో గ్లైకాలసిస్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ షుగర్. అండ్ మీకు సైకిల్లోకి వచ్చేసే ముందు ఒక గ్లైకాలసిస్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇప్పుడు గ్లైకాలసిస్ అంటే మీరు బ్రేక్ డౌన్ ఆఫ్ షుగర్, సైకిల్ చదవడం అక్కడి వరకు ఓకే. అసలు మీకు గ్లైకాలసిస్ అంటే ఏంటి తెలియాలి అంటే, ఎప్పుడు చదివినా మీరు గ్లైకాలసిస్ అంటే ఏమని చదువుతారు? బ్రేక్ డౌన్ ఆఫ్ షుగర్. సో మీకు డౌట్ రావచ్చు, అసలు షుగర్ బ్రేక్ డౌన్ ఏంటి, ఎందుకు బ్రేక్ డౌన్ అవ్వాలి, అసలు ఈ సైకిల్ ఎందుకు అని. సో ఇప్పుడు మనం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఉన్నాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అవి మనలా రెడీమేడ్గా ఫుడ్ వెళ్ళి కొనుక్కోలేవు కదా. అవి ఏం చేస్తాయి? న్యాచురల్ రిసోర్సెస్ అంటే సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అవి యూస్ చేసుకొని ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయి. దాన్ని ఏమంటారు? స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ అంటారు. అంటే ఏంటి? ప్లాంట్స్ వాటికి ఫేవరబుల్గా కండిషన్స్ ఉన్నప్పుడు సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ యూస్ చేసుకొని ఫుడ్ మెటీరియల్స్ని స్టోర్ చేసుకుంటాయి. స్టోర్ చేసుకొని వాటికి ఎప్పుడైనా ఎనర్జీ కావాలనుకోండి, ఈ ఫుడ్ మెటీరియల్స్ నుంచి ఎనర్జీ రిలీజ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏంటి అంటే, ఇప్పుడు ప్లాంట్స్లో ఫుడ్ మెటీరియల్ ఏంటి ఉంటుంది? స్టార్చ్ ఉంటుంది. స్టార్చ్ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. సో ప్లాంట్స్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ వాటి ఫుడ్ని గ్లూకోజ్ ఫామ్లో స్టోర్ చేసుకొని వాటికి ఎనర్జీ కావాల్సినప్పుడు ఈ గ్లూకోజ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే గ్లైకాలసిస్ ఇస్ నథింగ్ బట్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ని ఎందుకు బ్రేక్ చేసుకుంటున్నాయి? ప్లాంట్స్కి మైక్రో ఆర్గానిజమ్స్కి ఎనర్జీ కావాల్సినప్పుడు ఆ స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్ని బ్రేక్ డౌన్ చేసుకొని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. సో గ్లైకాలసిస్ అంటే ఎందుకు, షుగర్ బ్రేక్ డౌన్ అనేది ఎందుకు అంటే ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది. అండ్ గ్లైకాలసిస్కి డెఫినేషన్ చెప్పాలి అంటే, glycolysis involves sequence of reactions involving conversion of glucose to pyruvic acid and release of energy. అంటే గ్లైకాలసిస్ డెఫినేషన్ అంటే ఏంటి అంటే, సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ రియాక్షన్స్ ఏం చేస్తున్నాయి అంటే గ్లూకోజ్ని పైరువిక్ యాసిడ్ మీద కన్వర్ట్ చేస్తున్నాయి, ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు గ్లూకోజ్ అంటే మీకు తెలిసింది ఏంటి? ప్లాంట్స్లో స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్, మైక్రో ఆర్గానిజమ్స్లో కూడా. పైరువిక్ యాసిడ్ అంటే ఏంటంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ఫైనల్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి అంటే పైరువిక్ యాసిడ్ అన్నమాట. అండ్ మనం ఎనర్జీ అంటున్నాం. ఎనర్జీ అంటే ఏంటి? మళ్ళీ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది అంటే ఏటీపీ అండ్ ఏడీపీహెచ్. అంటే ఏం చేస్తున్నాయి? గ్లూకోజ్ని ప్లాంట్స్ స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ అనే గ్లూకోజ్ని పైరువిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేసుకొని ఎనర్జీని రిలీజ్ చేసుకుంటున్నాయి. ఆ ఎనర్జీ నథింగ్ బట్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తే, మీరు పాయింట్ వైజ్ నోట్ చేసుకున్నా పర్లేదు, తర్వాత మీరు అంతా విన్న తర్వాత మీకు ఒక షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. సో డెఫినేషన్ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పిందే. డెఫినేషన్ ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ కన్వర్టింగ్ గ్లూకోజ్ టు పైరువేట్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. మీరు ఇలాగే నోట్ చేసుకున్నా పర్లేదు. అండ్ మనం ఈ గ్లైకాలసిస్, హెచ్ఎంపీ షంట్ ఇలా మీకు సైకిల్స్ ఉన్నప్పుడు ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని డెఫినేషన్స్ రాసుకుంటే మీకు ఈజీగా అవుద్ది, మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు. సో డెఫినేషన్, గ్లైకాలసిస్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ లొకేషన్ వచ్చి అంటే గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం సెల్ తీసుకున్నాం అనుకోండి, ఇది సెల్ వాల్, ఇక్కడ సెల్ మెంబ్రెయిన్లో లిక్విడ్ ఉంటుంది కదా, సైటోప్లాజం. ఈ ప్లాంట్స్ కూడా ఏం చేస్తాయంటే, ఇవి గ్లూకోజ్ మాలిక్యూల్స్. అంటే ప్లాంట్స్ ఫుడ్ మెటీరియల్ని గ్లూకోజ్
మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేసుకొని సైటోప్లాజంలో స్టోర్ చేసుకుంటాయి. సో ఈ సైటోప్లాజంలోనే గ్లూకోజ్ ఉంది కాబట్టి గ్లైకాలసిస్ బ్రేక్ డౌన్ కూడా సైటోప్లాజంలోనే అవుద్ది. సో లొకేషన్ ఏం రాస్తారు అంటే సైటోప్లాజం ఆఫ్ సెల్స్. అండ్ గ్లైకాలసిస్కి అదన్యం ఈఎంపి పాత్వే ఎందుకు అంటారంటే దీన్ని డిస్కవర్ చేసిన వాళ్ళు ఎమ్డన్ మేయర్హాఫ్ పార్నస్. సో దానివల్ల గ్లైకాలసిస్ని ఈఎంపి పాత్వే అని అంటారు. గ్లైకాలసిస్లో స్టెప్స్ చూసుకుంటే టోటల్ 10 రియాక్షన్స్ ఉంటాయి. ఆ 10 రియాక్షన్స్ని 3 ఫేజెస్లో డివైడ్ చేశారు. ఫస్ట్ది వచ్చి ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, సెకండ్ స్ప్లిట్టింగ్ ఫేజ్, ఎనర్జీ జనరేషన్ ఫేజ్. ఇవి మీరు సైకిల్లో స్టెప్స్ వైజ్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుద్ది. అండ్ బ్రీఫ్గా చెప్పాలి అంటే ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ అంటే ఇప్పుడు గ్లైకాలసిస్ చేసేదే మనం ఏంటి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవడానికి. అలాంటిది మళ్ళీ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ ఏంటంటే మనం ఎనర్జీ రిలీజ్ చేయాలంటే కొంచెం అమౌంట్ ఎనర్జీ దానికి ఇవ్వాలన్నమాట. సో దాన్ని ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్. అండ్ ఎనర్జీ జనరేషన్ ఫేజ్ అంటే మనకి ఎనర్జీ జనరేషన్. సో సైకిల్లోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు గ్లైకాలసిస్లో రిలీజ్ ఎనర్జీ కదా, స్టార్టింగ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్ ఏంటి అంటే గ్లూకోజ్. సో గ్లైకాలసిస్లో ఫస్ట్ రియాక్షన్ ఫాస్ఫోరైలేషన్. ఫాస్ఫోరైలేషన్ అంటే ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ ఫాస్ఫేట్. అంటే గ్లూకోజ్కి ఫాస్ఫేట్ అటాచ్ అయితే ఏమవుద్ది అంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. ఇప్పుడు గ్లూకోజ్కి ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సెల్స్లో ఉన్న ఏటీపీ నుంచి వస్తుంది. ఏటీపీ నుంచి ఒక మాలిక్యూల్ ఫాస్ఫేట్ గ్లూకోజ్కి అటాచ్ అయ్యి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కన్వర్ట్ అవుద్ది. ఏటీపీ కాస్త ఏడిపి. అంటే ఏటీపీలో 3 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ గ్లూకోజ్కి ఇచ్చేసింది కాబట్టి ఇంకా 2 ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎంజైమ్ వచ్చి హెక్సోకైనేస్. నెక్స్ట్ సెకండ్ రియాక్షన్ వచ్చి ఐసోమెరైజేషన్. ఐసోమెరైజేషన్ అంటే ఏంటి అంటే సిమిలర్ కెమికల్ ఫార్ములా ఉంటాయి కానీ స్ట్రక్చరల్గా డిఫరెంట్ అనమాట. గ్లూకోజ్ ఏమవుతుందంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ రియాక్షన్ని ఐసోమెరైజేషన్ అన్నాం. అంటే ఐసోమెరైజేషన్ అంటే మనకి ఏ ఎంజైమ్ కావాలి, ఐసోమెరైజేషన్ చేసే ఎంజైమే కావాలి కాబట్టి ఫాస్ఫో హెక్సో ఐసోమెరైజ్. అంటే ఏమైంది, ఫాస్ఫేట్ గ్రూప్ ఉన్న 6 మాలిక్యూల్స్ ఉన్న గ్లూకోజ్ని కాస్త ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ చేసింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చి అగైన్ ఫాస్ఫోరైలేషన్. ఫాస్ఫోరైలేషన్ అంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్కి ఇంకొక ఫాస్ఫేట్ అటాచ్ అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ ఫాస్ఫేట్ వచ్చి 6th కార్బన్ దగ్గర అటాచ్ అయింది. నెక్స్ట్ ఇంకో ఫాస్ఫేట్ వచ్చి ఫస్ట్ కార్బన్ దగ్గర అటాచ్ అవుతుంది కాబట్టి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. అండ్ ఇక్కడ ఎంజైమ్ వచ్చి ఫాస్ఫోఫ్రక్టోకైనేస్. ఇది థర్డ్ రియాక్షన్. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు గ్లైకాలసిస్లో 3 ఫేజెస్ ఉంటాయి అని చెప్పాను. ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజ్, క్లీవేజ్ అండ్ ఎనర్జీ జనరేషన్ ఫేజ్. ఇప్పుడు ఈ ఫస్ట్ 3 రియాక్షన్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కూడా ఏటీపీ అటాచ్ అయింది. ఇక్కడ మనకి ఫాస్ఫేట్ అంటే మనకి ఏటీపీ జనరేట్ అవ్వకుండా ఉన్న ఏటీపీని యూటిలైజ్ చేసుకుంది. అంటే ఏంటి, ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంది కాబట్టి ఈ 3 ఫేజెస్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ ఫేజెస్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ రియాక్షన్ వచ్చి క్లీవేజ్. ఏంటి అంటే ఇప్పుడు ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది 6 కార్బన్ షుగర్ కదా, అది 3 కార్బన్ షుగర్స్ కింద డివైడ్ అయిపోద్ది అనమాట. ఏంటి గ్లూకోజ్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. అండ్ ఇక్కడ మనకి ఎంజైమ్ వచ్చేసి ఆల్డోలేస్. ఇది ఫోర్త్ రియాక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ రియాక్షన్ వచ్చి ఐసోమెరైజేషన్. ఐసోమెరైజేషన్ అంటే ఏం చెప్పాను, సిమిలర్గా కెమికల్ ఫార్ములా సిమిలర్గా ఉంటాయి కానీ స్ట్రక్చరల్గా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ G3P ఒక మాలిక్యూల్ G3P ఒక మాలిక్యూల్ DHAP వచ్చింది. ఈ DHAP కూడా G3P కింద కన్వర్ట్ అయిపోద్ది అనమాట. అది ఐసోమెరైజేషన్ అంటే. అండ్ ఇక్కడ ఎంజైమ్ వచ్చి ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్. ఇది ఫిఫ్త్ రియాక్షన్. అండ్ సిక్స్త్ రియాక్షన్ వచ్చి ఆక్సిడేషన్.
ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ మాలిక్యూల్ అటాచ్ అవ్వడం కానీ లేదంటే హైడ్రోజన్ మాలిక్యూల్ని రిమూవ్ అయిపోవడం కానీ. సో ఇక్కడ G3P ఏమవుద్ది? 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుద్ది ఆక్సిడేషన్ స్టెప్లో. ఇక్కడ మనకి ఎంజైమ్ కూడా ఏం కావాలి? G3Pని ఆక్సిడేషన్ చేసే ఎంజైమ్. సో G3P ఇక్కడ హైడ్రోజన్ మాలిక్యూల్ రిలీజ్ అయిపోయింది కాబట్టి G3P డిహైడ్రోజనేస్. అండ్ 7th వచ్చి డీఫాస్ఫోరైలేషన్ ఆర్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరైలేషన్. ఇందులో ఏమవుద్ది అంటే G3P ఆక్సిడేషన్ అయ్యి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయింది. ఈ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కాస్త ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ని బయటికి పంపించేస్తుంది. ఆ ఫాస్ఫేట్ మాలిక్యూల్ని ADP తీసుకొని ATP కింద కన్వర్ట్ అవుద్ది. అంటే మనకి ఏమైనట్టు? ఎనర్జీ ఫామ్ అయినట్టు. సో ఇప్పుడు ఏమైంది అంటే దీన్ని డీఫాస్ఫోరైలేషన్ ఎందుకు అన్నామంటే 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయింది కాబట్టి దీన్ని డీఫాస్ఫోరైలేషన్ అన్నాం. నెక్స్ట్ 8th రియాక్షన్ స్టార్ట్. మనకి 8th రియాక్షన్ వచ్చి ఐసోమెరైజేషన్. ఐసోమెరైజేషన్ అంటే ఏంటి? 3,3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఉంది కదా, అది దాని యొక్క ఐసోమర్ కింద కన్వర్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ మీకు ప్లేస్ లేదు కాబట్టి పైన రాశాను. ఇది లీనియర్ ఈక్వేషన్, కన్ఫ్యూజ్ అవ్వకండి. 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఐసోమెరైజేషన్ జరిగి 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద ఫామ్ అయింది. ఇక్కడ ఎంజైమ్ వచ్చి ఫాస్ఫోగ్లిజరోమ్యూటేస్. ఇది 8th రియాక్షన్. నెక్స్ట్ 9th రియాక్షన్ వచ్చి డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే ఏంటి అంటే హైడ్రా అంటే వాటర్, డి అంటే రిమూవల్. అంటే 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి ఫాస్ఫోఇనోల్ పైరువేట్ కింద కన్వర్ట్ అవుద్ది. ఆ రియాక్షనే డీహైడ్రేషన్ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ 10th వచ్చి డీఫాస్ఫోరైలేషన్. డీఫాస్ఫోరైలేషన్ అంటే ఏంటంటే అండ్ ఇక్కడ డీహైడ్రేషన్లో ఎంజైమ్ వచ్చి ఈనోలేస్. అండ్ 10th స్టెప్ మీకు చెప్పినట్టు డీఫాస్ఫోరైలేషన్ అంటే ఫాస్ఫోఇనోల్ పైరువేట్ నుంచి ఫాస్ఫేట్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయి పైరువేట్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఎంజైమ్ వచ్చి పైరువేట్ కైనేస్. ఇక్కడ ఫాస్ఫేట్ రిలీజ్ అయిపోయిన ఫాస్ఫేట్ మాలిక్యూల్ని ADP తీసుకొని ATP కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ ఇదంతా వచ్చి గ్లైకాలసిస్. ఇప్పుడు మొత్తం గ్లైకాలసిస్లో 10 స్టెప్స్ ఉంటాయి. ఈ 10 స్టెప్స్ మీకు మళ్ళీ రియాక్షన్స్, దానికి సంబంధించిన ఎంజైమ్స్ మీకు వీడియోలో పెడతాను, మీరు నోట్ చేసుకోండి. అండ్ మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మీరు ముందు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత డెఫినేషను, లొకేషను, తర్వాత ఏమేమి ఫేజెస్ ఉన్నాయి రాసిన తర్వాత మీరు ఈ హెడ్డింగ్స్ అంటే రియాక్షన్స్ స్టెప్స్ పెట్టి ఫాస్ఫోరైలేషన్ అంటే గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అని రాసి లాస్ట్లో రియాక్షన్స్ రాస్తే మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా గ్లైకాలసిస్ మొత్తం ఏమేమి రియాక్షన్స్ ఉన్నాయి ఎంజైమ్స్ అన్నీ రాస్తానని, అది ఇదే. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి ఎంజైమ్స్కి ఒక కలర్, రియాక్షన్స్కి ఒక కలర్ అవి కూడా రాస్తే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. అండ్ ఇదంతా వచ్చేసి గ్లైకాలసిస్ రియాక్షన్ అంటే గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ ఎలా ఫామ్ అయింది అనేవి స్టెప్స్. అండ్ ఈ సైడ్ ఉన్నాయి కదా ఇవన్నీ రియాక్షన్స్ నేమ్. ఫస్ట్ ది ఫాస్ఫోరైలేషన్ మీకు ఇందాక చెప్పినట్టు ఇవన్నీ రియాక్షన్ స్టెప్స్ నేమ్స్. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ మీకు నెంబర్తో పాటు ఇచ్చాను, ఆ స్టెప్లో ఉన్న ఎంజైమ్. మీరు ఎగ్జామ్లో నోట్ చేసినప్పుడు ఫాస్ఫోరైలేషన్ హెడ్డింగ్ పెట్టి గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కన్వర్ట్ అవుద్ది, ATP నుంచి ATP ఫామ్ అవుద్ది, అండ్ ఎంజైమ్ ఎక్సోకైనేస్, ఇలా మీరు సపరేట్గా రాయొచ్చు. అండ్ ఇది ఎంటైర్ గ్లైకాలసిస్ టాపిక్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదు అంటే ఏమైనా టాపిక్స్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.